Hi dear students, so ఈ వీడియోలో డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ ఐఐటి ఎగ్జామినేషన్లో చాలా ఇంపార్టెంట్ చాప్టర్ క్యాలిక్యులస్ పార్ట్. ఈ క్యాలిక్యులస్ పార్ట్లో డిఫరెన్షియల్ ఈక్వేషన్స్. సో వాట్ ఈజ్ డిఫరెన్షియల్ ఈక్వేషన్? వాట్ ఈజ్ డిఫరెన్షియల్ ఈక్వేషన్? There are two terms involved here. One is differential and second one is equations. So differential equation. So differential equation ante enti? Differential, it is an operator. Differential operator. So equation, ఏ ఈక్వేషన్లో అయితే డిఫరెన్షియల్ ఆపరేటర్స్ ఉన్నాయో ఆ ఈక్వేషన్ని డిఫరెన్షియల్ ఈక్వేషన్. సింపుల్గా చెప్పాలంటే ఎన్ ఈక్వేషన్ ఇన్వాల్వింగ్ డిఫరెన్షియల్ ఆపరేటర్స్, ఎన్ ఈక్వేషన్ ఇన్వాల్వింగ్ డిఫరెన్షియల్ కోఎఫిషియెంట్స్ ఈజ్ నోన్ యాజ్ డిఫరెన్షియల్ ఈక్వేషన్. చాలా సింపుల్గా హెడ్డింగ్ని డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ అంటే ఏ ఈక్వేషన్లో డిఫరెన్షియల్స్ ఉన్నాయో అది డిఫరెన్షియల్ ఈక్వేషన్ అని చెప్పేసాం. సో మనం హయ్యర్ క్లాస్కి వచ్చేసరికి మనం కొంచెం చేంజ్ అవ్వాలి మనం చేసే దాంట్లో కూడా. సో ఎవరైనా మామూలు లోవర్ స్టాండర్డ్లో అయితే అండ్ ఈక్వేషన్ ఇన్వాల్వింగ్ డిఫరెన్షియల్ ఈజ్ నోన్ యాజ్ డిఫరెన్షియల్ ఈక్వేషన్. సో మనం హై లెవెల్కి వెళ్ళి కొద్దీ కూడా ఆ డెఫినేషన్ని ఒక క్లారిటీ బాగా తీసుకోవాలి. ఏంటి ఇక్కడ క్లారిటీ అంటే, సో మీకు మామూలుగా చూడగానే ఏ ఈక్వేషన్లో డెరివేటివ్స్ ఉంటాయో అది డిఫరెన్షియల్ ఈక్వేషను. సో బాగుంది, వెరీ గుడ్. సో కానీ ఇక్కడ నేను ఇప్పుడు చెప్తుంది చూడండి, an equation involving differential coefficients is known as differential equation. నేను ఇంకా క్లియర్గా అసలు డిఫరెన్షియల్ ఈక్వేషన్ అంటే ఏంటి, అసలు డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ వల్ల యూజ్ ఏంటి, సో వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్, వాట్ ఆర్ ద యూజెస్ ఆఫ్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ ఇన్ అవర్ డైలీ లైఫ్. మన డైలీ లైఫ్లో డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ ఎలా యూజ్ అవుతాయి. సో చాలా చోట్ల డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ని చాలా మీకు తెలిసి ఆర్సీ సర్క్యూట్స్, ఫిజిక్స్లో సర్క్యూట్స్లో వాడతాం. అండ్ న్యూటన్స్ లా ఆఫ్ కూలింగ్ వీటిల్లో వాడతాం. అలాగే ట్రాఫిక్ సిగ్నల్స్ కంట్రోలింగ్ కూడా డిఫరెన్షియల్ ఈక్వేషన్ యూజ్ చేస్తారు. అలాగే మన బ్రెయిన్ ఫంక్షనింగ్ కూడా డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ కూడా యూజ్ అవుతుంది. సో ఇలాగ అప్లికేషన్స్ మనకి చాలా ఉన్నాయి. బట్ మనకి ఎక్కడ యూజ్ అవుతాయి, మనం ఎలా యూజ్ చేస్తాం అన్నది మాత్రమే తెలుసుకోవాలి, ఎలా యూజ్ అవుతాయి. సో అది కాన్సెప్ట్లోకి వెళ్తే ఇవి ఎలా యూజ్ చేస్తాం. ఒకసారి మా ఆంధ్ర యూనివర్సిటీలో చదివినప్పుడు సునామీ యొక్క తీవ్రతను కనుక్కోవడానికి కూడా డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ని యూజ్ చేస్తారు అని చెప్పారు. నేను చదువుకున్న టైంలో ఆంధ్ర యూనివర్సిటీలో ఎంఎస్సీ చేస్తున్నప్పుడు ఒక ఐఐటి ఖరగ్పూర్ ప్రొఫెసర్ వచ్చి మాకు చెప్పారు ఈ విషయాన్ని, ఎలా సునామీ యొక్క తీవ్రతను కనుక్కోవడానికి డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ బాగా యూజ్ అవుతాయి. ఇలాగా సో చాలా అప్లికేషన్స్, మనకు తెలియని అప్లికేషన్స్ చాలా ఉన్నాయి. సో ఇప్పుడు దీస్ ఆర్ ద అప్లికేషన్స్ ఆఫ్, మీకు తెలిసిన అప్లికేషన్స్ ఏంటి, సర్క్యూట్ డయాగ్రామ్స్ ఆర్సీ సర్క్యూట్లో ఉపయోగిస్తాం, లాస్ ఆఫ్ కూలింగ్లో ఉపయోగిస్తాం, ఫిజిక్స్లో మీరు ఎక్కువ వాడతారు, అలాగే కెమికల్ కైనెటిక్స్లో వాడతారు. ఇలాగా మీరు చదువుకున్న చదువుల్లో అక్కడక్కడ యూజ్ చేయడం మీకు తెలుసు. సో వాట్ ఈజ్ డిఫరెన్షియల్ ఈక్వేషన్? ఓకే, మన కాన్సెప్ట్లోకి వద్దాం. డిఫరెన్షియల్ ఈక్వేషన్ సింపుల్గా ఒక డెఫినేషన్ చెప్పాను, an ఈక్వేషన్ ఇన్వాల్వింగ్ డిఫరెన్షియల్ కోఎఫిషియెంట్స్ ఈజ్ నోన్ యాజ్ డిఫరెన్షియల్ ఈక్వేషన్. నేను దాన్ని కొంచెం మాడిఫై చేస్తున్నాను ఈ వీడియోలో. అసలు డిఫరెన్షియల్ ఈక్వేషన్ అంటే ఏంటో మాత్రమే చెప్పదలుచుకున్నాను. చూడండి, జాగ్రత్తగా వినండి. సో సింపుల్గా డిఫరెన్షియల్ కోఎఫిషియెంట్స్ ఉంటే అది డిఫరెన్షియల్ ఈక్వేషను. సో ఇప్పుడు దీన్ని కొంచెం మాడిఫికేషన్ చేసి an ఈక్వేషన్ ఇన్వాల్వింగ్ differential coefficients and variables and constants is known as differential equation. So differential coefficients, variables and constants. సో కొంచెం చేంజ్ చేశాను. ఏ ఈక్వేషన్లో అయితే డిఫరెన్షియల్ కోఎఫిషియెంట్స్, వేరియబుల్స్, కాన్స్టెంట్స్ ఉంటాయో దాన్ని డిఫరెన్షియల్ ఈక్వేషన్ అంటారు అని కొంచెం మార్చాను. వెంటనే మీలో కొంతమంది అడుగుతారు, సార్ వాట్ ఆర్ ద వేరియబుల్స్?
సో మీకు తెలిసిన వేరియబుల్స్ ఎక్స్, వై, జెడ్ ఇలా రకరకాల వేరియబుల్స్ చెప్తారు. సో వాట్ ఆర్ ద వేరియబుల్స్? దెర్ ఆర్ టూ టైప్స్ ఆఫ్ వేరియబుల్స్, డిపెండెంట్ వేరియబుల్ and independent variable. So what is dependent variable? What is independent variable? అక్కడే ఉంది మీనింగ్. Dependent variable means it depend on something. Independent variable means independent of everything. It is independent. This is independent. It does not depend upon anything. దేని మీద డిపెండ్ అవ్వదు ఇండిపెండెంట్. డిపెండెంట్ మీన్స్ డిపెండెంట్ వేరియబుల్స్. ఒక ఎగ్జాంపుల్ చూసుకుంటే యు ఆర్ ఆల్ డిపెండ్ ఆన్ మీ. ఇస్ ఇట్ ట్రూ ఆర్ ఫాల్స్? మీరందరూ నా మీద డిపెండ్ అయి ఉన్నారు. ఖచ్చితంగా ట్రూ స్టేట్మెంట్. వై? బికాస్ హియర్ ఐ ఆమ్ యువర్ టీచర్. నేను బాగా టీచ్ చేస్తే యూ గాట్ ద గుడ్ రిజల్ట్. సో యు ఆర్ ఆల్ డిపెండెంట్ వేరియబుల్. ఇన్ దిస్ ఎగ్జాంపుల్ యు ఆల్ పీపుల్ ఆర్ డిపెండెంట్ వేరియబుల్స్. ఐ ఆమ్ ఎన్ ఇండిపెండెంట్ వేరియబుల్. So dependent variable, you are all depend on me, hence I am an independent variable, but you are all depend on me, hence you are dependent variable. Simple example. So ఒక mathematical function తీసుకొని suppose y is equal to x square. Y is equal to x square. So if you take x value is 1, then we get y value is 1 square 1. If you give x value is 2, y is equal to 2 square, that is equal to 4. If you give x is equal to 3, we get y is equal to 3 square 9. Based on your x value, my y value is changes here. నువ్వు ఒక x ఇస్తే ఇక్కడ y ఒక వాల్యూ వస్తుంది. నువ్వు ఒక x వాల్యూ చెప్తే y ఇంకొక వాల్యూ వస్తుంది. సో y వాల్యూ ఈజ్ కంప్లీట్లీ డిపెండ్ ఆన్ x. ఈ ఎగ్జాంపుల్లో xని బట్టి y వాల్యూ వస్తుంది కాబట్టి y అనేది డిపెండెంట్ వేరియబుల్, x ఈజ్ ద ఇండిపెండెంట్ వేరియబుల్. సో y ఈజ్ ఈక్వల్ టు f ఆఫ్ x ఇచ్చినప్పుడు based on x value you are getting y values, hence y variable is dependent variable whereas x value is independent variable. Understood? Suppose that function is like this, x is equal to f of y. In this example, based on y values we are getting x values. So x value depend upon y. In this example, x is the dependent variable whereas y is the independent variable. So ఈ విధంగా డిపెండెంట్ వేరియబుల్, ఇండిపెండెంట్ వేరియబుల్ ఏంటో చూడొచ్చు. సో x వాల్యూని బట్టి yలో చేంజ్ అవుతుంది కాబట్టి సో y వాల్యూ x మీద డిపెండ్ అయ్యింది. సో y ఇస్ ద డిపెండెంట్, x ఇస్ ద ఇండిపెండెంట్ ఈ ఎగ్జాంపుల్లో. సో అలాగే అసలు డిఫరెన్షియేషన్ అంటే ఏంటి? ఇట్ ఈజ్ ఏ రేట్ ఆఫ్ చేంజ్. సో రేట్ ఆఫ్ చేంజ్, సపోజ్ ఒక చిన్న ఎగ్జాంపుల్, వాట్ ఈస్ ద వెలాసిటీ? మన వెలాసిటీ మనకి ఎలా తెలుస్తుంది? రేట్ ఆఫ్ చేంజ్ ఇన్ డిస్ప్లేస్మెంట్ విత్ రెఫరెన్స్ టు టైం. రేట్ ఆఫ్ చేంజ్ ఇన్ డిస్ప్లేస్మెంట్ విత్ రెస్పెక్ట్ టు టైం. సో నువ్వు ఎంత టైంలో ఎంత దూరం మూవ్ అయ్యావన్న ఆ రేటే వెలాసిటీ. సో నేను సపోజ్ ఒక గంటలో 60 కిలోమీటర్స్ వెళ్ళాను అనుకోండి, నా వెలాసిటీ 60 కిలోమీటర్స్ పెర్ అవర్. అంటే రేట్ ఆఫ్ చేంజ్ ఇన్ డిస్ప్లేస్మెంట్ విత్ రెస్పెక్ట్ టు టైం. టైంతో మనం ఎంత దూరం ట్రావెల్ చేసామో ఆ రేట్ ఆఫ్ చేంజ్నే వెలాసిటీ అంటారు. సో ఇప్పుడు నేను డెఫినేషన్ మారుస్తున్నాను. ఒక చిన్న ఎగ్జాంపుల్ వేసి, ఒక ఎన్ ఈక్వేషన్ ఇన్వాల్వింగ్ డెరివేటివ్స్, డిపెండెంట్ వేరియబుల్, ఇండిపెండెంట్ వేరియబుల్స్ అండ్ కాన్స్టెంట్స్ ఈజ్ నౌన్ యాజ్ డిఫరెన్షియల్ ఈక్వేషన్. ఇంకోటి కొంచెం చేంజ్ చేశాను. సో డెరివేటివ్స్తో పాటు ఇండిపెండెంట్ వేరియబుల్, డిపెండెంట్ వేరియబుల్స్, కాన్స్టెంట్స్ ఉంటే దాన్ని డిఫరెన్షియల్ ఈక్వేషన్ అంటారు అని మార్చాను. సో ఇంకా సాటిస్ఫై అవ్వలేదు నేను. ఇంకా సాటిస్ఫై అవ్వకపోవడం వల్ల ఇంకేం చేద్దాం? ఒక ఎగ్జాంపుల్ రాద్దాం. సపోజ్ మీరు చెప్పింది ఒక డిఫరెన్షియల్ కోఎఫిషియెంట్స్ ఉన్న వేరియబుల్స్తో ఉన్న ఒక ఈక్వేషన్ నేను రాస్తున్నాను. డిఫరెన్షియల్ కోఎఫిషియెంట్స్ dy బై dx ప్లస్ 3y ఈజ్ ఈక్వల్ టు 9. ఇది ఒక ఎగ్జాంపుల్ రాశాను. ఇప్పుడు చెప్పినవన్నీ కూడా డిఫరెన్షియల్ ఆపరేటర్ ఉంది, వేరియబుల్ ఉంది, కాన్స్టెంట్ ఉంది. సో ఇట్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఫర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్. ఇందులో వాట్ ఈజ్ డిపెండెంట్ వేరియబుల్, వాట్ ఈజ్ ఇండిపెండెంట్ వేరియబుల్?
dy by dx, rate of change in y with respect to x. Rate of change in y with reference to x. x వల్ల y లో చేంజ్ అవుతుంది కాబట్టి y is the dependent variable, x is the independent variable. Rate of change in y, there is a change in y with reference to x. సో y లో చేంజ్ వస్తుంది x వల్ల. సో x is the independent, y is the dependent variable. ఇప్పుడు నా డెఫినేషన్లోకి వచ్చాను. సో డెరివేటివ్ అంటే రేట్ ఆఫ్ చేంజ్ అని తెలుసు. సో ఇప్పుడు నేను ఏం రాస్తున్నానంటే ఎన్ ఈక్వేషన్ ఇన్వాల్వింగ్ rate of change of dependent variable with respect to independent variable. Rate of change in dependent variable with respect to independent variables and constants is known as differential equation. ఇంతవరకు వెళ్ళాను నేను ఇప్పుడు దీన్ని. ఏ ఈక్వేషన్లో అయితే రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ dependent variable with respect to independent variables is known as differential equation. This is the exact definition of differential equation. దీన్ని differential equation అంటాం. సో దీన్ని బేస్ చేసుకుని ఈ ఎగ్జాంపుల్లో D stands for ordinary derivative, rate of change, it means rate of change in a dependent variable with respect to independent variable. Here x is the independent variable. Here x is the independent variable. Y is the dependent variable. So number of independent variables బేస్ చేసి డెరివేటివ్ ఆర్డినరీ డెరివేటివా పార్షియల్ డెరివేటివా చూసుకుని సో డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ని 2 టైప్స్లో క్లాసిఫై చేశారు. అవేంటో నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేద్దాం. అండర్స్టూడ్? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.